మనందరికీ తెలుసు వైశాఖ మాసం రాబోతోంది. ఈ వైశాఖ మాసము శంకర జయంతి ఉత్సవాలు అని మనం 26 సంవత్సరాలుగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం 27వ సంవత్సరం. అంటే నాకు దగ్గర 21వ సంవత్సరం వచ్చినప్పుడు నేను ఆరంభించా శంకర జయంతులు. ఆనాడు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు చతురామ్నాయ పీఠాలు మన ఆశ్రమానికి వచ్చినాయి. ద్వారకా, బదరి, పూరి, శృంగేరి అందరూ పీఠాల వాళ్ళు మన సంస్థలోకి వచ్చారు. ఇక్కడి నుంచి సందేశాలను అనుగ్రహించారు. కాబట్టి చాలా విశేషంగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మనం ఏప్రిల్ 18వ తారీఖు నుంచి 27 దాకా సహస్ర చండీ యాగం. ఒక చండీ చేసుకుంటేనే ఇంత మురిసిపోతున్నామే. 1000 చండీ పాఠాలు జరుగుతాయండి ఆగకుండా. 1000 చండీ పాఠాలు. ఆ 1000 చండీ పాఠాలు చేస్తూ అమ్మవారికి పూర్ణాహుతి అవుతుంది. దగ్గర 130 రకాల వస్తువులతో అమ్మవారికి పూర్ణాహుతిలో సమర్పించడం జరుగుతుంది. ఎక్కడా మనం తక్కువ ఎప్పుడో కానీ చూడలేము సహస్ర చండీ. అలాంటి సహస్ర చండీ యాగం ఏప్రిల్ 18 నుంచి 27 దాకా 27వ తారీఖు పూర్ణాహుతి. దీన్ని చక్కగా మనందరితో కలిపి చేసుకోవడానికి అనేక మంది ప్రముఖులు మనతో పాటు కలిసి ప్రెసిడెంట్ల దగ్గర అద్భుతమైనటువంటి అవార్డు పొందినటువంటి జయంతి సావిత్రి గారి హరికల 18 సాయంత్రం 19వ తారీఖు నాడు నండూరి శ్రీనివాస్ గారు మనందరికీ సుపరిచితులు. వారి యొక్క ప్రవచనం ఆదివారం రోజు. 20, 21 2 రోజులు కూడా మనందరికీ చక్కగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖచర్మ గారు ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్పడం జరుగుతుంది. 22వ తారీఖు మన తెలుగు నాట ప్రజలకి, భారతదేశానికే మంచుతునకై విద్వన్మణిలో పండితులుగా ఉండి గరికపాటి వారికి, సామవేదం వారికి, చాగంటి వారికి వాళ్ళ కర్మానాలు వస్తే తీర్చేటటువంటి పెద్దలు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు. వారి ఉపన్యాసం 22. 23, 24 మనందరికీ తెలుసు సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు. ఎప్పుడో ఒకసారి తుళ్ళి ఒక మాట మాట్లాడినా 99.99% ధర్మం కోసం కంకణం కట్టుకొని తదేకంగా వెళ్ళేటటువంటి మహానుభావులు వారు. అలాంటి వారి ఉపన్యాసాలు 23, 24 వారు వచ్చి మన వేదికలో చెప్పడం జరుగుతుంది. ఇక 25వ తారీఖు నాడు మనందరికీ తెలుసు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు సౌందర్య లహరైన, శివానంద లహరైన వారే చెప్పాలి. 27వ తారీఖు నాడు 26వ తారీఖు నాడు నన్ను భరించాల్సి వస్తుంది మీరందరూ, తప్పదు. కాబట్టి 26 ఉదయం మనందరికీ సంగీతంలో అద్భుతంగా పరిచయం ఉండి విధురం లాంటి చిత్రాలలో చేసినటువంటి వీణాపాణి గారు, కోటి గారు ఇలాంటి ప్రముఖులందరూ కూడా ఆ రోజు ఉదయాన్నే మనకి రావడం జరుగుతుంది. అదేవిధంగా 18వ తారీఖు ఉదయం మనకి మైలవరపు శ్రీనివాసరావు గారి ఉపన్యాసం. ఒక రోజు మొత్తం కొండూరి పద్మావతమ్మ గారి యొక్క బృందం వచ్చే శంకరాచార్య వారు రాసిన స్తోత్రాలన్నీ ఉదయం నుంచి సాయంత్రం దాకా పారాయణం.